నారావారిపల్లెలో ఏదాం మేము కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా పనిచేసుకోవాలి, హ్యాపీనెస్ ఉండాలి. పనులు చేయడం ఎంత ముఖ్యమో ఆ పనుల వల్ల ఆనందాన్ని పొందడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈసారి జన్మభూమిలో ఒక నూతనమైన అధ్యాయం. ఎప్పుడు ఇంత పటిష్టంగా జరగలేదు, చాలా పటిష్టంగా చేశాం. ప్రజల భాగస్వామ్యం కూడా బాగా పెరిగింది, సమస్యలు కూడా పెద్ద ఎత్తున పరిష్కారం చేయగలిగాం. ఈరోజు ఊర్లో మనం చూస్తూ ఉంటే ఒక స్వచ్ఛ గ్రామాలుగా, పరిశుభ్రమైన గ్రామాలుగా, నెక్స్ట్ స్టెప్కి ఇదే గ్రామాలు ఒక స్మార్ట్ గ్రామాలుగా తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్కన అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం, ఎల్ఈడి బల్బులు పెట్టడం, ఇంకొక పక్కన కాంపోస్ట్, ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన చెత్తని కాంపోస్ట్ కన్వర్ట్ చేసి మళ్ళీ పొలాలకు పంపించడం, ఊర్లలో ఊబరైజేషన్ కింద అనిమల్ డంగ్ కూడా, పశువుల పెడ కూడా కలెక్ట్ చేయడం. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ స్టాచ్యురేషన్ తీసుకెళ్ళాం. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, రేషన్ ఇచ్చాం. అదే మాదిరిగా ప్రాబ్లమ్స్ కూడా రియల్ టైంలో అన్ని పరిష్కారం చేశాం. ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చాయో జిల్లాలో అన్ని సమస్యల్ని ఈ మంత్ ఎండ్ లోపల పరిష్కారం చేయడానికి దోహదం చేశాం. ఒకప్పుడైతే 40-50 లక్షలు వచ్చేది, ఇప్పుడు ఒక 5,50,000 పిటిషన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ పిటిషన్లు కూడా రియల్ టైంలో వెరిఫై చేయడం, క్షేత్రస్థాయిలో మళ్ళా పరిశీలించడం, వాస్తవాలను పెట్టుకొని మన దగ్గర అయితే డేటా ఉంది, పీపుల్స్ హబ్ కానీ ఇంకొక పక్క పరిష్కార వేదిక కానీ ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా వెరిఫై చేసిన తర్వాత క్షేత్రస్థాయికి వెరిఫై చేసి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చారు. అందువల్ల సమస్యలు చాలా తగ్గాయి. ఇంకా వ్యక్తిగత సమస్యలు ఎక్కడైతే కొంతమందికి ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా నేను ఇక్కడ చూస్తున్నాను, మా పిల్లలు చదివించండి, మనం చదివిస్తున్నాం, మా కష్టాలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఏది ఏమైనా బేసిక్ నీడ్స్కి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం చేయగలిగాం. ఆ తృప్తి ఉంది నాకు. అందుకే ఇంకొక పక్క పేదవాళ్ళని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర 50 నుంచి 55 లక్షల మందికి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశాం. అదే మరి దివ్యాంగులకి 3000 రూపాయలు చేశాం. పెన్షన్ ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా 3500 రూపాయలు చేశాం. ఎప్పుడూ ఊహించని విధంగా పేదవాళ్ళకి ఆసరాగా నిలబడడానికి ఒక భరోసా ఇచ్చాం. ఇవన్నీ కూడా మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఈరోజు దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేశాం. అందుకే ఈసారి ప్రజలు కూడా పెన్షనర్స్ పండుగ కూడా ఇది జరుపుకుంటున్నారు. చాలా ఆనందం. ఈసారి ఎక్కడ పోయినా ఎంత హ్యాపీనెస్ ఉందంటే ఈ పెన్షన్స్లో కానీ పేదవాళ్ళలో కానీ వాళ్ళలో ఉండే ఆనందం చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేశాం. దీనివల్ల బాగా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా వరకు పెరిగింది. దగ్గర దగ్గర 12,000 13,000 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క పెన్షన్స్కి మాత్రం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే రేషన్ ఇచ్చాం, పండుగలకు కానుకలు ఇచ్చాం, చంద్రన్న బీమా ఎక్కడ లేదు, మన దగ్గరనే ఇచ్చాం. తెలంగాణలో ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పనులు మనం చేశాం. అదే మరికి నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రి యువ నేస్తం కింద ఇచ్చాం. ఇంకొక పక్కన కళ్యాణ్ పెళ్లి కానుక ఇచ్చాం. అదే మరిగా ఒక 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చాం. ఇండ్లు అయితే స్టాచ్యురేషన్ తీసుకెళ్ళాం. 2 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్తున్నాం, ఎస్టీలకు 2,50,000 ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి 1,50,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఏది చూసినా ఒక స్టాచ్యురేషన్ ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళాం. అదే మరి జిల్లాను కూడా ఒక బాగా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. 4 ఏళ్లలో మనం ఈ జిల్లాలో 100% టాయిలెట్స్ కట్టాం. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం.
ఫామ్ పాండ్స్ అయితే 1,00,000 ఫామ్ పాండ్స్ కట్టాం. డ్రిప్ ఇరిగేషన్ మ్యాక్సిమం టాప్ 10 ఇన్ ది కంట్రీలో చిత్తూరు జిల్లా ఒకటి ఉంది. అదే మరిగా బాగా ఇంకా కూడా పెద్ద ఎత్తున ఏవైతే పండ్ల తోటలు ఉన్నాయో ఇవన్నీ హార్టికల్చర్ ఇచ్చి ముందుకు పోతున్నాం. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. రాయలసీమ జిల్లాల్లో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాల్లో ఫస్ట్ జిల్లా అనంతపూర్, రెండో జిల్లా చిత్తూరు జిల్లా. నాట్ ఈస్ట్ గోదావరి, నాట్ వెస్ట్ గోదావరి, కాబట్టి కృష్ణా జిల్లా కాదు. ఆ విధంగా ఈ జిల్లాల్లో ఈ రెంటి వల్ల ఆదాయం బాగా వస్తూ ఉంది. హార్టికల్చర్ కమర్షియల్ క్రాప్ కాబట్టి మంచి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఎక్స్పాన్షన్ కూడా హార్టికల్చర్ బాగా వెళ్తున్నాం. జీరో బేస్డ్ బడ్జెట్ ఏదైతే నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. ఈరోజు పరిసరాల్లో మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో ఎంత పరిశుభ్రంగా ఎంత పచ్చదనంగా ఉన్నాయంటే అంత పచ్చదనంగా ఉన్నాయి. నేను అందుకే ఇటీవల ఒకటి చెప్పాను, మనం పీల్చే గాలి, మనం తినే తిండి, మనం తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉంటే 90% అది హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. రెండోది ఎనర్జీ లెవెల్ బాగా పెరుగుతుంది. అలాంటి రేపు రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోవడం, పొల్యూషన్ లేకుండా చేయడం, అదే మరి ఎక్కడికక్కడ గ్రీనరీ ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం. ఈరోజు చెట్లు నరకడం కానీ ఇవన్నీ బాగా తగ్గాయి, గణనీయంగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఇంత గ్రీనరీ మా గ్రామంలో కనపడేది కాదు. అలాంటిది గ్రీనరీ బాగా కనపడొస్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో గ్రీనరీ బాగా పెరుగుతుంది, 50% పెరగాలి. లాస్ట్ టైం దేశంలో ఎక్కడా లేని విధంగా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ యొక్క దీన్ని పెంచింది ఆంధ్రప్రదేశ్ పెంచాం. వీఆర్ నెంబర్ 1. గ్రీన్ కవర్ ఎంత పెరిగితే ఎన్విరాన్మెంట్ అంత బ్యాలెన్స్ అవుతుంది. అందులో ఈ రాయలసీమలో ఇంకా ఒక అడ్వాంటేజ్ హార్టికల్చర్ గార్డెన్స్. ఎంత హార్టికల్చర్ గార్డెన్స్ వస్తే రైతులకు అంత ఆదాయం వస్తుంది. ఎంత హార్టికల్చర్ గార్డెన్స్ వస్తే అంత గ్రీన్ కవర్ యాడ్ అవుతుంది. ఆరోగ్యం, ఇంకొక పక్క ఆదాయం కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు సిమెంట్ రోడ్స్ అయితే నేను ముందే చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ ఒక 25,000 కిలోమీటర్లు వేసాం రాష్ట్రంలో. చిత్తూరు జిల్లాలో కూడా దగ్గర దగ్గర మొత్తం ఎంత వేశారు? ఈ సంవత్సరం 950 కిలోమీటర్లు వేశారు. అన్ని ఊర్లో నేను ఇప్పుడు మార్నింగ్ అయితే ఒక ఎడ్ల బండిలో ఊరంతా తిరిగి వస్తే ఊరంతా సిమెంట్ రోడ్లే. నేను చెప్పాను సిమెంట్ రోడ్లు ఎక్కువైపోయినాయి, ఇంక నీళ్లు కూడా ఇంకే పరిస్థితి లేదు, కొన్ని తగ్గించలేమని మోకాళ్ళ నొప్పులు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో. మట్టి పని కూడా నడవాలి, దానికి దోహదం చేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. అన్నీ కూడా పొలాలకు పోయే రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసుకుంటే తొందరలో సిమెంట్ రోడ్లు నడవడమే బాగుంటుంది, మట్టి కాదు కానీ కాళ్ళు మాత్రం పోతాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలాల రోడ్లు, అప్రోచ్ రోడ్లు ఇవన్నీ ఉండి మనం నడవడానికి కొన్ని రోడ్లైనా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. లాంగ్ బ్యాక్ హైదరాబాద్లో మీరు చూస్తే బ్రహ్మానంద రెడ్డి పార్క్లో నేను అప్పుడు కూడా 6 కిలోమీటర్స్ నాట్ సిమెంట్ రోడ్, నాట్ స్టోన్స్ వేయలేదు, మట్టేసి ఎప్పటికప్పుడు కన్సాలిడేట్ చేశాం. దానికి కారణం ఆరోగ్యం కోసరం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100%, స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, అదే మరిగా అంగన్వాడీ, అదే మరి బరీల్ గ్రౌండ్, అదే మరిగా ఈరోజు ప్లే గ్రౌండ్స్, ఇవన్నీ బాగా ప్రాధాన్యత తీసుకున్నాం. ఫామ్ పాండ్స్ కూడా తీసుకున్నాం. చాలా వరకు స్టాచ్యురేషన్కి వెళ్తున్నాం. ఒక అంగన్వాడీ బిల్డింగ్స్ మనం కట్టాలి, అవి కట్టేస్తే చాలా వరకు మనకు స్టాచ్యురేషన్కి వస్తుంది. అక్కడక్కడ అవసరమైంది ఇక్కడ మనం ముందుకు పోతాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున నరేగాలో మీరు చూస్తే సెరికల్చర్ షెడ్లు కూడా పెద్ద ఎత్తున కడుతున్నాం. ఇంకొక పక్క గోకులానికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. మినీ గోకులమ్స్ కడుతున్నాం, పెద్ద పెద్ద గోకులమ్స్ కడుతున్నాం. కమ్యూనిటీ కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. తిరుపతిని మీరు చూస్తే 4th మోస్ట్ లివబుల్ సిటీ, 6th క్లీనియెస్ట్ సిటీ, ఇంకొక పక్కన సేఫెస్ట్ సిటీలో 2వ సిటీగా ఉంది. రైల్వే స్టేషన్ కూడా 3వ క్లీన్ రైల్వే స్టేషన్ ఇన్ ది కంట్రీ. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోతున్నాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, సెరికల్చర్ లాజికల్గా తీసుకెళ్లాలని, అదే మరిగా అపికల్చర్ కూడా ఆర్గనైజ్ చేయాలని, ఇంకో పక్కన టోటల్గా ZBNF నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాలని,
ఇప్పటికే చాలా వరకు వెళ్తున్నాం. ఇది కూడా పెద్ద పొటెన్షియల్ ఉంది జిల్లాలో. డైరీని బాగా లాజికల్గా నిన్న కూడా బెల్జియం నుంచి మనం బ్రెజిల్ నుంచి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడి నుంచి ఒంగోలు బ్రీడ్ వాళ్ళు చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. తిరిగి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ కూడా జిల్లాలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పక్కన హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి తయారవుతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలన్నీ కానీ ఇంకా కానీ వస్తే ఇప్పుడు సెల్కాన్ వచ్చింది, ఫాక్స్కాన్ వచ్చింది, ఇంకొక డెక్సన్ వచ్చింది, టీసీఎల్ వచ్చింది. ఇవన్నీ కూడా రేపు ఈ నెలలోనే జియో ఫౌండేషన్ ఇస్తున్నాం. అదే మరి వోల్టాస్ వచ్చింది. ఇలాంటి వేరియస్ కంపెనీస్ అన్నీ కూడా తిరుపతికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఇండియాకి ఒక పెద్ద క్లస్టర్గా నెక్స్ట్ షెంజన్ ఎట్లయితే అమెరికాలో పేరు వచ్చిందో రేపు రాబోయే తిరుపతి, నెల్లూరు, చెన్నై పెద్ద ఎలక్ట్రానిక్స్ హబ్ కింద ఇది సిలికాన్ కారిడార్ కింద తయారవుతుంది. మొన్నే సిలికాన్ సిటీ నామకరణం చేసి వర్క్ స్టార్ట్ చేశాం. దానికి కూడా ఇట్ ఈజ్ ఆన్ ప్రోగ్రెస్. ఇది రూపురేఖలు పూర్తిగా మార్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ కన్జ్యూమర్ గూడ్స్ని ఎక్కువ చేయడం, ఆటోమొబైల్ ఏదైతే ఇప్పటికే మీరు చూశారు 4-5 వచ్చాయి. ఒకటి హీరో మోటార్స్ వచ్చింది, అదే మాదిరిగా జపాన్ కంపెనీ ఒకటి ఇసూజీ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. ఇవన్నీ ఇంకొక పక్కన రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. ఇంకా పెద్ద ఎత్తున దీన్ని లాజికల్గా తీసుకెళ్తున్నాం. ఇంకొక పక్క సెరమిక్ టైల్స్ కూడా 2-3 కంపెనీస్ ఇప్పటికే వచ్చాయి. ఇంకా ఎక్కువ కంపెనీలను అట్రాక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి టెక్స్టైల్ కూడా పెద్ద ఎత్తున జిల్లాకు అవకాశం ఉంది. అరవిందో వచ్చారు, అదే మరి గార్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ బేసిక్గా పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ కోసం ముందుకు పోతున్నాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్. తిరుపతిలో ఇప్పుడు చూస్తే IIIT, ఐజర్, 7 యూనివర్సిటీసు, ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒకటి. మొన్న కూడా ఒక మెడికల్ కాలేజ్ క్లియర్ చేశాం. కంచి కోటి మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచో పెండింగ్ కూడా దాన్ని కూడా క్లియర్ చేశాం. ఇవన్నీ వచ్చాయంటే తిరుపతి ఒక ఎడ్యుకేషన్ హబ్గా అవుతుంది. అదే మరి హెల్త్ కోసం మీరు చూస్తే అరవింద్ ఐ కేర్ కానీ, అదే మరిగా మొన్నే టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ వస్తే తిరుపతి ఒక హెల్త్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అది కూడా పాజిటివ్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చేసి ముందుకు పోయాం. ఇది కాకుండా ఎంఎస్ఎంఈలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలని, ఆ పార్కులో ఆ స్థానికంగా ఉండే వాళ్ళందరూ ఇండస్ట్రీస్ పెట్టుకునే పరిస్థితి రావాలని, ఇంట్లో తయారు చేసిన వస్తువులు కూడా అక్కడ తీసుకొచ్చి బ్రాండింగ్, టెస్టింగ్, అదే మాదిరిగా ప్యాకేజింగ్ ఇవన్నీ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ ఒకటి క్రియేట్ చేశాం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. అది అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ వచ్చాయి. మామూలుగా అందులో మీరు చూస్తే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనమే ప్రొవైడ్ చేశాం. కడాన షెడ్లు కూడా మనమే 1/2 acre, 1 acre, 2 acre షెడ్లు కూడా కట్టాం. టెస్టింగ్ ఎక్విప్మెంట్, అదే మరిగా వేర్ హౌసింగ్, మార్కెటింగ్, ట్రైనింగ్, వాళ్ళకి ఏం కావాలో ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చాం. సో దట్ వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ పెట్టుకుంటూ ముందు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఇది ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదే స్పిరిట్లో అనుకోవడం, హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రమోట్ చేయాలనుకున్న ఎంఎస్ఎంఈలు మన దగ్గరుండే రా మెటీరియల్స్ ఉపయోగించుకొని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు తయారు చేసిన, ఈ పార్కుల్లో తయారు చేసిన టెక్నాలజీ, టెక్నికల్ నోహావ్, అదే మరి బ్రాండింగ్, అదే మరి వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ చేసి మనం తయారు చేసే వస్తువుల్ని మన దగ్గర అమ్మడమే కాదు, ప్రపంచం మొత్తం మార్కెటింగ్ వ్యవస్థ క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇది కూడా ఇప్పటికే మన జిల్లాలో చూస్తే 7,000 మంది ఎంఎస్ఎంఈలో ఉన్నారు, 80,000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఇది కానీ వస్తే
ఎవ్రీ మేజర్ పంచాయతీ పెద్ద పెద్ద పంచాయతీ కాన్స్టిట్యున్సీలో ఒక పెద్దది ఉంటుంది, అక్కడి నుంచి వేర్ హౌసింగ్ కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి కింది వరకు మీరు చూస్తే పెద్ద ఎత్తున మేజర్ పంచాయతీల్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీలో 2 పంచాయతీలు ఉంటాయి, 2 మండల హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ కూడా పెట్టి ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కుల్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో మొన్నే ఇప్పుడు ఈ ఇయర్ అంతా ఏపీ క్రాఫ్ట్స్ మేళా కండక్ట్ చేశారు, ఏపీ ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ కండక్ట్ చేస్తున్నాం, వరల్డ్ ఫెస్టివల్ దిస్ ఈజ్ ఆన్ స్పిరిచువల్ ఫెస్టివల్ క్రియేట్ చేస్తున్నారు, కల్నరీ ఫెస్టివల్. రాబోయే రోజుల్లో మన గ్రామాలన్నీ టూరిజానికి చాలా అనుకూలంగా ఉంటాయి, విలేజ్ టూరిజానికి. ఇప్పుడు ఊర్లో కూడా మంచి రూములు వచ్చేస్తున్నాయి, మంచి అకామిడేషన్ వస్తూ ఉంది, గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తూ ఉంది. ప్రజలకు కావాల్సిన ప్రశాంతమైన వాతావరణం కావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా వచ్చేస్తూ ఉంది, ఊర్లో మంచి ఈవెంట్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మనకుండే కల్చర్ ఈరోజు మేము 30,000 మందికి డప్పులు ఇస్తున్నాం. ఆ డప్పు కళాకారులు మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండమైన ఎకో సిస్టమ్ వస్తుంది. మన దగ్గరుండే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కడా లేవు, మన దగ్గరుండే క్రాఫ్ట్స్ ఎక్కడా లేవు, మన దగ్గరుండే ఫుడ్ ఎక్కడా ప్రపంచంలో దొరకదు. మనది బెస్ట్ ఫుడ్ ఇంది, డిలీషియస్, టేస్టీ అన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ వర్కౌట్ చేస్తే మన దగ్గర ఉండే బ్యూటిఫుల్ గ్రీనరీ కానీ బ్యూటిఫుల్ ఒక పక్క ఫారెస్ట్ టూరిజం చాలా బ్యూటిఫుల్గా ట్రెక్కింగ్ కానీ వెంచర్ టూరిజం కానీ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి. ఇంకొక పక్కన మొన్నే నేను ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తే ఎయిర్ షోస్ అయితే మొత్తం స్పోర్ట్స్ కానీ ఇవన్నీ పారాగైడింగ్ కానీ చాలా వరకు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితికి వచ్చాయి. వాటర్ స్పోర్ట్స్కి మన రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్స్ ఎక్కడా లేవు. ఒక పక్క టూరిజం ప్లస్ ఇది కూడా రెంట్కి చాలా ఉంది. ఇలాంటి అన్నీ కూడా వర్కౌట్ చేస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టూరిజం హబ్గా తయారవుతుంది. దేశానికే కాదు ప్రపంచానికే తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంత పరిశుభ్రమైన గ్రామాలు ఎక్కడా లేవు. ఎప్పుడైతే ఊర్లో మంచి రోడ్లు వేసి చెత్తంతా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామాలు చాలా క్లీన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒక స్వచ్ఛమైన గ్రామాలు వచ్చాయి. దీని నెక్స్ట్ స్టేజ్ మనం తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి వచ్చినప్పుడు మీరు చూస్తే అవిలాల చెరువు 100 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తున్నాం. వినాయక్ నగర్ లేక్ డెవలప్ చేస్తున్నారు, 6 పార్క్స్ డెవలప్ చేస్తున్నారు. అదే మరి నగరవనం డెవలప్ చేశారు, జూలాజికల్ పార్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీలైతే ఆ జూలో అవసరం నైట్ సఫారీ కూడా డెవలప్ చేయమని చెప్పి ఆ ఏరియాలో కోరుతున్నాం. కళ్యాణ్ డ్యామ్ ఒక పక్క, మల్లెమెడుగు ఒక పక్క, కృష్ణాపురం ఒక రిజర్వాయర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మీ 4 సంవత్సరాల కంటే ముందుకి ఇప్పటికి చాలా వరకు ఒక ఊపు వచ్చింది. ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద, బిన్ ఫ్రీ సిటీ కింద తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం అంద్రీవన్ నీళ్లు తొందరలోనే చిత్తూరు జిల్లాకు ఎంటర్ అవుతున్నాయి. ఏదైతే ముందు తంబలపల్లి నియోజకవర్గానికి వస్తాయి, అక్కడి నుంచి మదనపల్లికి వస్తాయి, అక్కడి నుంచి నేరుగా పొంగునూరు కుప్పానికి వెళ్తుంది ఈ పక్క. ఇంకొక పక్కన అడవిపల్లికి తీసుకొస్తాం. అడవిపల్లి నుంచి చిత్తూరు కూడా నీళ్లు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మరిగా తిరుపతికి కూడా ఏదైతే సోమశిల స్వర్ణముఖి రివర్ ఇది కూడా మనం పూర్తి కనెక్ట్ చేస్తాం. ఆ నీళ్లు కూడా వస్తాయి, ఈ పక్క ఈ నీళ్ళు వస్తాయి. 3 రిజర్వాయర్లు, బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు, ఇంకొక పక్కన శ్రీనివాస అనేది వేణుగోపాల్ సాగర్, ఈ 3 వస్తాయి. ఇవి వచ్చాయంటే మొత్తం జిల్లాలో నీళ్లు వస్తే ఇంకా గ్రీనరీ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఈ సంవత్సరం వర్షం తక్కువ ఉంది, గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా బాగా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక ఎకో సిస్టమ్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క నీటి సమస్య లేకుండా చేసుకోవడం, ఇంకొక పక్కన ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉండడం, సర్వీస్ సెక్టర్ అండ్ టెంపుల్ టూరిజం కూడా. వెంకటేశ్వర స్వామి ఒక పక్క, కాణిపాకం ఒక పక్క, కాళహస్తి ఒక పక్క, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ 4.5 సంవత్సరాల్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా చేశాం. ఒక పాజిటివ్గా ఒక రూపురేఖలు మార్చగలిగాం. నెక్స్ట్ స్టెప్కి పోయేదానికి ప్రణాళిక తయారు చేశాం. ఫస్ట్ టైం చరిత్రలో పంచాయతీ వారిగా విజన్ డాక్యుమెంట్ 1924 తయారు చేశాం. ఇప్పుడు జిల్లాకు తయారు చేశారు, రాష్ట్రానికి కూడా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా
ఈరోజు ఒక గర్వంగా తెలుగుదేశం పార్టీ చెప్పగలుగుతాం, ప్రతి ఒక్క ఇంటికి బెనిఫిట్స్ ఇవ్వగలిగాం, పవర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇచ్చాం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాం. అదే మరి విలేజ్లో మౌలిక సదుపాయాలు గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం. పవర్ దగ్గర నుంచి 4 ఏళ్ల నుంచి మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచకుండా, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు తగ్గించడం, ఇంకొక పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం, వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలని కూడా నిర్ణయించాం. ఆ 9 గంటలు కూడా ఇస్తాం. ఇవి వేరియస్ డెవలప్మెంట్ చేసింది. ఇంకా రైతులకి ఆ రోజే 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. అయితే మన దగ్గర డబ్బులు లేవుగా 10% వడ్డీతో తిరిగి ఇస్తామని చెప్పాం. ఇప్పుడు చాలా వరకు ఇచ్చాం, మిగిలింది కూడా తొందరలోనే క్లియర్ చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళా ఏం చేయాలి రైతులకు అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా, యువతకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు రావడం, ఎవరైతే ఓల్డేజ్ కానీ వితంతువులు కానీ ఈ పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరిని ఆదుకోవడం, అదే మాదిరిగా డాక్రా ఉమెన్ ద్వారా ఎక్కడికక్కడ వాళ్ళ పేదరిక నిర్మూలన చేయడం. ఈరోజు మనకుండే ఎకో సిస్టమ్ ఎక్కడా లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ డాక్రా ఉన్నారు, అవి కూడా చేస్తున్నాం. ఏది ఏమైనా ఇవన్నీ జరగాలంటే ప్రజల సహకారం అవసరం. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా. చాలా నాకు ఒక నూతనమైన అనుభవం, చాలా పాజిటివ్గా ఉంది. ఇంకొక పక్కన సంక్రాంతి మన వారసత్వం, మన నాగరికతలో ఒక భాగం, మన సాంప్రదాయాల్లో ఒక భాగం. అదే సమయంలో సంక్రాంతి అడ్డం పెట్టుకొని జూదాలు ఆడడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా, అది మంచిది కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బలహీనత, ఆ బలహీనతలో పడితే 100 బలహీనతలకు వెళ్తుంది. కానీ పండుగలుగా చేసుకోవాలి, పండుగలు ఆనందంగా చేసుకోవాలి. ఒకప్పుడు మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు చూస్తే జల్లికట్టు ఇది ఒక సాంప్రదాయం. నేను చిన్నప్పుడు ఊర్లో చూసేవాడిని, నాకు బాగా జ్ఞాపకం. టుమారో కనుమ పండుగ, కనుమ పండుగ రోజున పెద్ద ఎత్తున జల్లికట్టు జరిపేవాళ్ళు. మనం ఆ రోజు పశువుల పండుగ అనేవాళ్ళం. అది కూడా మనం కూడా పశువులకు అన్నిటికీ బ్యూటిఫుల్గా ఇవన్నీ కట్టి పలకలు కట్టి చూసేవాళ్ళు నేను అప్పట్లో. ఆ పలకలు మేము ఎప్పుడో ఈరోజు 2 రోజుల మునిపే కూర్చొని డెకరేట్ చేసేవాళ్ళం. ఆ డెకరేట్ చేసి అవన్నీ కట్టి ఇక్కడి నుంచి భీమవరం వరకు ఆ పలకలన్నీ కడితే ఊరు చూసుకో సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు భీమవరంలో పూర్తయ్యేది. అక్కడి నుంచి మనకు రంగంపేటలో అది మళ్ళా కంటిన్యూ అయ్యేది ఇంకొక పక్కన ప్యారల్గా. ఇప్పుడు రంగంపేట జరుగుతూ ఉంది, ఇక్కడ అన్ని ఊర్లో పశువులు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. అంటే దిస్ ఇస్ అయితే అట్ ది సేమ్ టైం పశువుల పండుగ పెట్టుకున్నప్పుడు, ఈ జల్లికట్టు తరహాలో పెట్టుకున్నప్పుడు, పలకల పండుగ పెట్టుకున్నప్పుడు మనం కూడా దాన్ని మన సాంప్రదాయంగా గౌరవించాలి తప్ప, వారసత్వంగా గౌరవించాలి తప్ప మళ్ళీ వ్యసనాలకు పోకూడదు. నేను అప్పుడు చూసేవాడిని, ఇక్కడ కూడా కోడి పందాలు పెట్టుకునేవాళ్ళు, ఇక్కడ కూడా ఆడేవాళ్ళు. కానీ దాంట్లో జూదం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు జూదం కూడా పెడుతున్నారు, తగ్గించాలి. అవన్నీ జరగకూడదు, మంచిది కాదు, సాంప్రదాయం కాదు అది. అలాంటివి ఎక్కడికెక్కడ నిర్మోహమాటంగా కంట్రోల్ చేయాలి, కంట్రోల్ కావాలి. అట్ ది సేమ్ టైం ఒక బలహీనత పోతే ఆ బలహీనత మనిషిని ఎక్కడ తీసుకుపోతుందో మనకే తెలియదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పండుగగా చేసుకోవాలి, సాంప్రదాయాలుగా గౌరవించాలి. అందుకే నేను కూడా సాంప్రదాయాలను గౌరవించడం కోసం ఎక్కడికక్కడ అందరికీ కూడా చెప్పాను. ఆ సాంప్రదాయాల్ని ఆసరాగా తీసుకొని తప్పులు చేస్తే మాత్రం కరెక్ట్ కాదని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈజ్ ఇన్ బ్రీఫ్. ఎనీబడి? నేను వెళ్తున్నాను చెప్పా కదా, ఎన్ఐ కరెక్ట్ కాదు, వాళ్ళు రాకూడదు, కరెక్ట్ కాదు. అది రాష్ట్ర అధికారం, రాష్ట్ర అధికారాన్ని తీసుకునే హక్కు కేంద్రానికి లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను, మన అధికారం కోసం మనం పోరాడతాం, ఫైట్ చేస్తాం, ఇది చేస్తాం. రిలేటెడ్ టెక్నికల్ పాయింట్ కాకపోయినా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చింది. అయితే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందని చెప్పి, ఏది ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ అభ్యర్థులు ముందుగానే ప్రకటించే అవకాశం ఏదైనా ఉందా? టెక్నికల్గా ఎన్నికలు రాకపోయినా అప్పటికే గ్రామాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల మూడు వచ్చింది ప్రజల్లో. తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకుంది? తెలంగాణలో తరహాలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి
ఎన్నికల్లో పోయే అవకాశం ఉంది? తప్పకుండా అప్రోప్రియట్ టైంలో అన్నీ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలంగాణలో మనకంటే సర్ప్లస్ బడ్జెట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 54% వాళ్ళకి ఆదాయం, 42% పాపులేషన్కి. మంది 46% ఆదాయం, 58% జనాభాకి. తెలంగాణలో చేయలేని డెవలప్మెంట్స్ మనం చేశాం. తెలంగాణలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. కాబట్టి ఇక్కడ అదే పందాలో మీరు ఆలోచిస్తే దానికంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే గెలిపించాలి, బ్రహ్మాండమైన వ్యక్తి రావాలి. నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు ఏదైతే మీరు చూస్తూ ఉంటే ఎన్నికలు అనేటివి 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. కానీ ఆ ఎన్నికల కోసం కాకుండా ప్రజలకు మేలు జరగాలని 24 గంటలు కష్టపడ్డాం. దాని యొక్క ప్రభావం రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు చూడబోతున్నారు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ లేకపోతే కేసీఆర్, జగన్ వీళ్ళెదురు గెలవడం నేను చెప్పడమే కాదు, మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గరికే వచ్చారు, ఆయన కూడా అడుగుతున్నారు, ఇద్దరు కలవమని ఆయన చెప్పే పరిస్థితికి వచ్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్, వీళ్ళు కావాలని మన రాష్ట్రం పైన పడి రాష్ట్రాన్ని దెబ్బతీయాలని మనం వీళ్ళ సహకారం లేకపోయినా నిలదొక్కున్నాం. ఇప్పుడు నిలదొక్కున్నాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని ఆలోచన పెట్టుకున్నారు. అది వీళ్ళకి సాధ్యం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ముగ్గురు మోడీలు ఒకటే. ఈ ముగ్గురు మోడీలు ఆడే నాటకం ఈరోజు కూడా మీరు చూశారు. షర్మిల ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయదు. వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ మేము పోం, అది ఎప్పుడూ జరగలేదు. కానీ ఎందుకు ఆవిడ ఇచ్చుకున్నదో మాకైతే అర్థం కావడం. ఇది దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ పార్టీ అనేది బురజల్లాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు రాజకీయాలు చేయదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలవాటు కూడా. వాళ్ళే మాట్లాడుకున్నారు. నేను ఎప్పుడు మాట్లాడను, ఒకరి వ్యక్తిగత క్యారెక్టర్ గురించి నేను పోను. ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. సార్, ప్రధానంగా ఈ ఓబీసీ 10% రిజర్వేషన్ పైన అప్పటికే 2 సభల్లో బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి ఆమోదం కూడా అయిపోయింది. మన రాష్ట్రం యథాతథంగా ముందుకు వెళ్తుందో అందులో మార్పులకు అవకాశం ఉంటుంది. చూద్దాం. మేము కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. మనం 4% అడిగాం, కాపులకు ఇవ్వలేదు. ఇవ్వకుండా కాలయాపన చేశారు. అదే మరిగా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోసం తీసుకొచ్చారు తప్ప ప్రజల మీద అభిమానం ఉండి కాదు. ఏదైతే వాళ్ళు తెచ్చారో మేము కూడా ఆలోచిస్తాం మనం ఏం చేయాలని. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అంటే ఒకటి సార్, జగన్ కానీ షర్మిల ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులపైన నమ్మకం లేదు అంటూ తెలంగాణ పోలీసుల్లో అక్కడ కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేయట్లేదని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తారు? మీరు ఏ విధంగా చూస్తున్నారు? నేను అడుగుతున్నా. సిటిజన్ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు ఈ రాష్ట్రంలోనే పోలీసులు రికార్డ్ చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం, అది బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటాం. అదే కాబట్టి అదే కదా చేయాల్సింది. ఈ రాష్ట్రం పోలీసుల పైన మాకు నమ్మకం లేంటి. ఈ రాష్ట్ర పౌరుడిగా ఎట్టుంటారు మీరు? ఈ రాష్ట్ర సిటిజన్గా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ఒకవేళ ఇండియాలో ఉండేవాళ్ళు ఈ ఇండియా పైన మాకు నమ్మకం లేదు, వేరే దేశం పోయి వేరే దేశంలో ఎన్క్వైరీ చేయమంటారా మీరు? నేను అడుగుతున్నా, చేస్తారా? దేశంలో ఉండే నష్టం ఉంటే చెప్పుకోవచ్చు, కానీ ఈ దేశంలో నాకు పోలీసుల పైన వ్యవస్థ పైన నమ్మకం లేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వనంటే బాధ్యత ఏముంది? నువ్వు ఎందుకు అడుగుతున్నావు? మరి ఎందుకు ఎలక్షన్లో పోటీ చేస్తావు? నేను అడుగుతున్నా, ఎలక్షన్ అంటే పోటీ చేస్తారు మీరు? ఒక బాధ్యత ఉండాలి కదా. ఏదైనా ఒకటి జరిగినప్పుడు, సంఘటన జరిగితే ఎవరికి ఇస్తారు? మీరు కూడా ఉన్నారు, మీరు ఎవరికి ఇస్తారు? తెలంగాణ పోలీసులకు ఇస్తారా? మెడ్రాస్ పోలీసులకు ఇస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. ఆంధ్ర పోలీసులకి కదా మీరు ఇచ్చేది, మీ పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ ఇచ్చేది. యాక్ట్ చేయకపోతే మీరేం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు, అది వేరే కథ. కానీ అట్లా కాకుండా ఇక్కడ కంప్లైంటే ఇవ్వమంటే ఇది ఎక్కడ బాధ్యత? ఇది రైటా? తెలంగాణలో హైదరాబాద్లో కాపురం ఉంటూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదంటే వాళ్ళు ఏమనాలి? హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ కంప్లైంట్ ఇస్తావు, అంతే కదా. చెన్నైలో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. చెన్నైలో ఉంటే ఎవరికి ఇస్తారు? చెన్నై పోలీసులకు ఇస్తారు. బెంగళూరులో ఉంటారు, బెంగళూరులో ఉంటే ఎవరికి ఇస్తారు? కర్ణాటక పోలీసులకు ఇస్తారు. ఇట్ ఈజ్ ఏ రియాలిటీ. మీరు హైదరాబాద్లో ఉండి ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? సంఘటన విశాఖపట్నంలో జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పోయి ఇప్పుడు మాకు ఎన్ఐఏ కావాలా? ఇక్కడ పోలీసుల పైన నమ్మకం లేకుండా దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్డర్ చేయడం. రేపు ఇదే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరన్నా పోయి మేము ఇంటర్నేషనల్ కోర్టులో ఇస్తాం, అమెరికా గవర్నమెంట్కి ఇస్తామంటే ఒప్పుకుంటారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని.
ఇండియాలో జరిగిన క్రైమ్కు వేరే స్టేట్లు ఇస్తారంటే వేరే దేశాలు ఇస్తారని ఒప్పుకుంటారా? ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. వేరే వాళ్ళకి చెప్పడం కాదు, మీరు ఉండాలి ఫస్ట్. మనమందరం సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ స్టేట్. ఈ స్టేట్లో సిటిజన్గా ఉన్నప్పుడు మనం ఒక ఆదర్శంగా ఉండాలి మిగిలిన వాళ్ళకి. అది వీళ్ళు చేసే పనులు ప్రజలే వాచ్ చేస్తున్నారు, వాళ్ళే నిర్ణయిస్తారు. నేను టోటల్గా కండెమ్ చేస్తున్నా, ఇవన్నీ కరెక్ట్ కాదు. సార్, తిరుమల కొండపైన మేము 79%, 78% రీచ్ అయ్యాం మన జన్మభూమికి. జన్మభూమికి 77, 78కి రీచ్ అయ్యాం. మీరే చూశారు ఎంత బాగా జరిగాయి అనేది. దానికంటే ఏం కావాలి? ఇచ్చిన 5,50,000 గ్రీవెన్సెస్ అన్నీ అనలైజ్ చేసి మళ్ళీ మేము అడ్రస్ చేసి ఇది కాలేదు, ఇది అయింది చెప్పగలుగుతున్నాం. ఎప్పుడన్నా ఇలాంటి గవర్నెన్స్ ఉందా? దిస్ ఈజ్ ది రెస్పాన్సివ్ గవర్నెన్స్. ఆర్టీజీ ఉపయోగించుకొని 100% ఫుల్ ప్రూఫ్గా వెళ్తున్నాం. వేరే మాకు అది కావాలి, ఇది కావాలి, ఈ బాధ ఉంది, ఏదో సీఎం గారు చెప్తే వస్తుంది, అలాంటి అప్లికేషన్లు రావచ్చు, అది వేరే కథ. ఏ ఊరికి ఆ ఊరు పోయి 16,000 గ్రామాల్లో 10 రోజులు మీటింగ్లు పెట్టి 16,000 గ్రామాల్లో సీనియర్ ఆఫీసర్లు వెళ్ళి మొత్తం రికార్డ్ అంతా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ గ్రీవెన్స్ అన్ని అప్డేట్ చేశారు. ఇది ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఒక బాధ్యత కలిగిన జవాబుదారితనం ఉండే ప్రభుత్వం ఇది. దాని ప్రకారం పనిచేస్తున్నాం. సార్, తిరుమల కొండని ఫస్ట్ నుంచి కూడా పవిత్రత కాపాడడంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఒత్తిడితోనే 450 ఆఖర్ లైసెన్సులు స్థానికేతరులకు ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను కనుక్కోవటం నాకు వేరే వాళ్ళు చెప్పారు, నేను కనుక్కోవడం జరగదు. అది ఏదైనా ఉంటే విల్ టేక్ యాక్షన్. నిన్నే వచ్చింది నాకు, డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. అట్నేమన్నా జరిగేదానికి వీలు కాదు. ఎప్పుడైనా సరే తిరుపతి పవిత్రత కాపాడుతాం, డెఫినెట్గా కాపాడుతాం. నేను అందుకే ఇప్పుడు కూడా కాలిపట్నమే పోతాను. నేను టెంపుల్కి పోయినప్పుడు ఎక్కడ వైలేట్ చేయను. సార్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీరు ఎటువంటి అజెండాతో ప్రజల్లోకి వెళ్తారు? ముఖ్యంగా ఏదండి ఎలక్షన్లో మీరు ప్రజల్లోకి ఎటువంటి అజెండాతో ముందుకెళ్తున్నారు అలా అనుకుంటున్నారు? అన్ని పనులు చేశాం, మళ్ళా పనులు చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా జరగని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. టౌన్స్ కానీ గ్రామాలు కానీ స్వచ్ఛ గ్రామాలుగా, స్వచ్ఛ టౌన్స్గా చేశాం, స్మార్ట్ టౌన్స్గా చేశాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. మీకు కనపడలేదా మీ తిరుపతి ఎట్టుంది? మీకు కనపడలేదు ఇప్పుడు గ్రామాలు ఎట్టున్నాయి? మీకు కనపడలేదా పబ్లిక్ ఏమేమి ఇస్తున్నాం? ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఈరోజు మీరు చూస్తే బయోమెట్రిక్స్ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్గా ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ ఇస్తున్నాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దట్ ఈస్ ది కమిట్మెంటే కాదు, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ట్రాక్లోకి వచ్చిన పరిపాలన ఫుల్ స్వింగ్లో వెళ్తుంది, స్పీడ్లో వెళ్తుంది. ఇలాంటి చేతగాని పార్టీలు వచ్చినా, తప్పుడు పార్టీలు వచ్చినా మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. పరిపాలనే కాదు, ప్రజా జీవితం కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికే ప్రజలే ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్ళీ మీరే రావాలి, మేమందరం బెనిఫిట్ అయ్యాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. నేను అందుకనే ప్రజలను అడుగుతున్నాను, ఎప్పుడైనా ఇలాంటి సుపరిపాలన మీరు చూశారా? ఎప్పుడైనా ఇంత సుజావుగా మీకు పనులైనాయా? ఎప్పుడైనా ఇన్ని బెనిఫిట్స్ మీరు పొందారా? ఇన్ని బెనిఫిట్స్ పొందినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇప్పటికీ ఆ మూడ్లోకి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మొన్న మీరు చూశారు, మేము ఇచ్చిన పెన్షన్లకి ఎంత రెస్పాన్స్ ఉందంటే, ఈరోజు అడుగుతాను నేను ఒక్క విషయం, దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? యూని మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం. దానివల్ల ఏం లాభం? ఒకటి, వాళ్ళ గౌరవం పెరిగింది. ఎప్పుడైతే పూర్, అందులో ఏజ్, వయసు మళ్ళినటువంటి పెద్దలుంటే వాళ్లకు ఈరోజు 2,000 రూపాయలు పెద్ద ఎత్తున ఉపయోగపడింది. వాళ్ళు మెడిసిన్స్ కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, కడుపు నిండా తిండి తినడానికి. రెండోది, ఎప్పుడైతే 2,000 రూపాయలు వచ్చాయో ఇంట్లో గౌరవం పెరిగింది. ఇంట్లో పిల్లలు గౌరవిస్తున్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులు గౌరవిస్తున్నారు.
పిల్లలు కుటుంబం దగ్గరికి వచ్చే పరిస్థితి. ఒక పక్క ఆత్మ గౌరవం పెరిగింది, రెండోది వాళ్ళ ఆరోగ్యం పెరిగింది, రెండోది భరోసా వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా భరోసా, నమ్మకం, ఆత్మవిశ్వాసం వచ్చే పరిస్థితి వచ్చింది. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, నో వేర్ ఇన్ ది కంట్రీ. సార్ సార్, ఒక ఇంకో పక్క విషయం సార్, లాస్ట్ మీరు సార్ ఒక ఇప్పుడు పక్క లాస్ట్ ఇయర్ షర్మిల ఎలక్షన్లో వచ్చి షర్మిలకి బీజేపీ జనసేన కలిసి వెళ్ళారు. ఆయన ఒక నిమిషం. సార్ ఒక పక్క షర్మిల వ్యవహారం చూస్తున్నాము. షర్మిల వ్యక్తిగతంగా మీరేదో టార్గెట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకు? అలాగే నాకేం సంబంధం అయ్యా? నాకేంటి సంబంధం? ఆవిడెత్తిపి తెలంగాణ పోలీసులు నా గురించి కంప్లైంట్ చేయడం ఏంటి? ఆవిడకేం సంబంధం, నాకేం సంబంధం? నేను అడుగుతున్నా, మీకు చెప్పండి. కాబట్టి ఏదంటేదే బురదల్లే కార్యక్రమం ఎందుకు వచ్చింది నాకైతే ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఇది ఏంటో స్ట్రాటజీ నాకు అర్థం. ఎవరు అడిగారు ఆవిడని చెప్పమని? మీరు అడిగారా? ఎక్కడన్నా పేపర్లో వచ్చాయా? ఎవరన్నా ఆరోపించారా? మరి ఎందుకు ఆవిడ అడిగింది? నేను అడుగుతున్నా, ఎవరన్నా మన తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఆవిడ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడాము? ఇంతవరకు ఎప్పుడన్నా మాట్లాడామా? ఎందుకు అడిగింది? ఎందుకు పోయి కంప్లైంట్ ఇచ్చుకునింది? మీరు చెప్పండి, నాకైతే అర్థం కాదు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎవరన్నా ఉంటే బయట పోయి చెప్పుకోవడం, అందులో ఆవిడ మా మీద ఆరోపణలు చేసి చెప్పడం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని? ఈరోజు పేపర్లో వచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది, నేను చెప్పేవాడిని కాదు. ఇన్ వాట్ వే తెలుగుదేశం ఈజ్ కన్సర్న్, ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. సార్ ఒక విషయం సార్, మీరు దాన్ని మీరు అడుగుతున్నారు, ఆవిడని ఇంకా డ్యామేజ్ చేయాలని చెప్పి మీరు పోతా ఉంటున్నారు. కాదండి, వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకయ్యా? సార్ సేమ్ గా నా ప్రశ్న ఇంకా ఐ మీన్ క్లోజ్ కాలేదు. అంటే షర్మిల ఒక పక్క ఆ విధంగా చేస్తుంటే, మరో పక్క నాదెండ్ల భాస్కరరావు గారు మీ మీద వ్యక్తిగతంగా విమర్శలకు సంబంధించి ఇప్పుడు బయట వస్తున్నాయి. అంటే ఏంటి దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా అని అడగాలనే ఉద్దేశంతో అడగడం. నాదెండ్ల భాస్కర్ ఏముంది? అంటే మీకు సంబంధించి గతంలో మీతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యంకి సంబంధించి కొన్ని వీడియోస్ ఇప్పుడు బయట రావడం జరుగుతుంది. ఏమొచ్చినా ఆయనకు నాకు సన్నిహితం? అంటే గతంలో అంటే మీరు వేరే పార్టీ అవునయ్యా, ఏముందన్న సాన్నిహిత్యం ఏముందన్న? నువ్వు అడిగిందని నీకు చెప్తాను. నువ్వు చెప్పు, ఏం చెప్పాడు ఆయన, అది చెప్తే నేను చూడలేదు ఎక్కడ. నువ్వు చెప్తాను ఏదో, ఏం సాన్నిహిత్యం? అంటే మీరు తిరుపతిలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు కావచ్చు, తర్వాత ఏమున్నాయి క్యారెక్టర్ కి సంబంధించినటువంటి అంశాలు. నా క్యారెక్టర్ గురించి నీకు తెలియదు? తిరుపతిలో మీకు తెలియదా? అయితే అదే సోషల్ మీడియాలో ఏమొచ్చిందన్న, తిరుపతిలో నా క్యారెక్టర్ మీకు తెలియదు? ఇంతవరకు మీరు చూడలేదా నా క్యారెక్టర్? తిరుపతిలో చూశారు. 40 ఏళ్ళు తెరిచిన పుస్తకం అన్నది, మీరందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే నేను 40 ఏళ్ళైనా ఎవ్వడు వేలెత్తి చూపని క్యారెక్టర్ మెయింటైన్ చేశాను కాబట్టే ఎవ్వరు వేలెత్తి చూపలేకపోతున్నారు. అది ఈరోజు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఉమ్మితే మళ్ళా వాళ్ళ ముఖం మీద పడింది తప్ప నాకేం పడలేదు. ఆ విషయం మీరు చివరి ముందు ఎలక్షన్ లో మీరు బీజేపీతో జనసేనతో కలిసి వెళ్ళారు, అంతకుముందు వామపక్షాలతో బీజేపీతో కలిసి వెళ్ళారు. ఈసారి ఎలక్షన్ లో ఒంటరిగా పోతున్నారా? ఎట్లా మీరు? ఏది ఏంటయ్యా? సార్ ఇటుపక్క సార్ చివరి ప్రశ్న సార్. రాబోయే ఎలక్షన్ లో ఒంటరిగా పోతున్నారా, లేకపోతే అందరితో కలిసి వెళ్తున్నారా? బీజేపీతో ఇంతకుముందు వెళ్ళారు, జనసేన కలిసి ఉన్నారు. ఈసారి ఒంటరిగా వెళ్తారా, లేకపోతే వాళ్ళతో కలిసి వెళ్తున్నారా? నువ్వు కాదు, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోలేదా ఎలక్షన్లకి? సార్ అంతకుముందు ఎప్పుడు మీరు అందరితో పొత్తులు కలిసి పెట్టిన పోలేదా? అంతవరకు ఎప్పుడు పోలేదు ఒంటరిగా చరిత్రలో? గో బ్యాక్. పొత్తులనేటివి ఎప్పటికప్పుడు ఎన్నికల్లో వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు మొన్న కూడా నేను చెప్పాను. ఈరోజు బీజేపీను సపోర్ట్ చేస్తున్నావు. బీజేపీ అంటే నీకు కోపం లేదా? ఎంత దుర్మార్గం చేశారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేశారు, విభజన చేశారు, విభజన చట్టం తీసుకొచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చారు. బీజేపీ ఏం చేశారు? విభజన చట్టంలో ఉండే హామీల్ని అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇక్కడే శివప్రసాద్ అయితే ఢిల్లీలో అయితే ఎన్నిసార్లు ఎన్ని వేషాలు వేసి ఎండగట్టినా కూడా ఏమి లెక్క పెట్టుకోలేదు. నిన్న కూడా మీరు చూశారు, ఢిల్లీలో కడాన పట్నాయక్ కూడా తప్పుపట్టాడు. సిబిఐ డైరెక్టర్ని తీసేయడం తొందరపాటు చర్య, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదని ఏదైతే సుప్రీంకోర్టు నామినేట్ చేసిన జడ్జి కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క సిబిఐ, ఒక పక్క ఆర్బీఐ, ఒక పక్క ఈడీ, ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్, అన్ని వ్యవస్థలు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారు. ఈరోజు మనం రేపు రాబోయే రోజుల్లో కడాన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం. మా ఇష్ట ప్రకారం చేస్తాం, మాట్లాడితే వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపిస్తాం, ఈడీ దాడులు చేపిస్తాం, లేదంటే సిబిఐతో అరెస్ట్ చేపిస్తాం, అణిచివేస్తాం.
అనే ధోరణిలో పోయారు. ఈ కొద్దిగా దిక్కుదిలిన పరిస్థితికి వచ్చారు. అది ఎప్పుడు చేశాం? మనతోనే తిరుగుబాటు ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారో ఆ రోజు మనం తిరుగుబాటు చేశాం. ఇప్పుడు దేశమంతా చేశారు. నిన్న యూపీలో కూడా ఇద్దరు కలిశారు. నేను అందుకే 3 విషయాలు చెప్పారు. ఒకప్పుడు దెర్ ఇస్ ఎ సోషల్ మనం సెక్యులర్ కంపల్షన్ ఉండేది. సెక్యులర్ కంపల్షన్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ కాంగ్రెస్తో పోరాడి దేశ స్థాయిలో కాంగ్రెస్తో సహకరించారు. యూపీ మీరు చూస్తే వెస్ట్ బెంగాల్, త్రిపుర, అదే మరిగా కేరళ, ఇవన్నీ. రెండో పక్కన దెర్ వాజ్ ఎ పొలిటికల్ కంపల్షన్. ఇక్కడ నేను కాంగ్రెస్తో పోరాడినప్పుడు బీజేపీతో కలిసాం వితౌట్ కాంప్రమైజింగ్ సెక్యులరిజం. అప్పుడు కూడా నేను ఎప్పుడు సెక్యులరిజం ఎప్పుడు రాజీ పడలేదు. అందుకనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్నప్పుడే తొగాడిని అరెస్ట్ చేశాను. నేను గుర్తుపెట్టుకోవాలి, అనంతపురం అరెస్ట్ చేశాం. మీరు రావడానికి వెళ్ళలేదు, మీరు రెచ్చగొట్టడానికి వెళ్ళలేదు, అరెస్ట్ చేశాం. నేనే ఆ రోజు హైదరాబాద్లో మొత్తం మత సామరస్యాన్ని పూర్తిగా కాపాడాం, మత విద్వేషాలు పూర్తిగా అడచివేశాం. దట్ వాజ్ మై కమిట్మెంట్, మా పార్టీ సిద్ధాంతం. ఈరోజు ఏంటంటే డెమోక్రటిక్ కంపల్షన్. నువ్వు నేను మాట్లాడుతున్నావు, నన్ను అడిగా క్వశ్చన్, నేను సమాధానం చెప్తున్నా. డెమోక్రసీ లేకపోతే నువ్వు అడిగేదానికి నీకు హక్కే ఉంది? నువ్వు అడుగుతా నేను ఎత్తుకు లోపలేసేయమంటారు. ఆ స్టేజ్కి వస్తారు నెక్స్ట్. ఇదే లాస్ట్ ఎలక్షన్ అవుతుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నౌ. నీకే కదా, నాకు. మీ మేనేజ్మెంట్సే వణుకుతున్నారు, రాయడానికి భయపడిపోతున్నారు. మీ వాళ్ళు రాస్తే వాళ్ళ మీద దాడులు, ఇంకా వాళ్ళు ఫినిష్. అందుకే వాళ్ళు రాయడం లేదు. అవసరమైతే వాళ్ళు చెప్పినట్టు 4 సర్వేలు వేస్తున్నారు. శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది, బీజేపీ ఇంకా గెలుస్తుందని ఒక 5 సర్వేలు వేస్తున్నారు. ఇంకెక్కడ గెలుస్తుంది? ఇంక గెలిచేది లేదు. ఆ స్టేజ్కి వచ్చేసారు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ టుడే దెర్ ఈజ్ అ డెమోక్రటిక్ కంపల్షన్. అందుకే నేను ఇంకో మాట కూడా వాడాను. మీకు అనుమానం ఉంటుంది, మీకు అందరికీ కూడా తిరుపతి మీడియా కాబట్టి మీకు అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఒకటి, ఇది అచీవ్ చేయాలంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటారు, అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి. కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోకపోయినా దేశ స్థాయిలో కలిసి పనిచేస్తారు. మూడోది, ఒకవేళ కోరికలు ఇప్పుడు రాకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తారు. అందుకే దెర్ విల్ బి ఓన్లీ 2 ఫ్రంట్స్. వన్ ఈజ్ బీజేపీ లెడ్, వన్ ఈజ్ బీజేపీ వ్యతిరేకంగా. రెండుకి యాంకర్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీతో కలిసే వాళ్ళు ఉంటే చెప్పలేం. కానీ వ్యతిరేకంగా ఉండాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా రావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి వీఆర్ క్రియేటింగ్ ఆల్టర్నేటివ్. నేషనల్ లెవెల్లో ఎన్డీఏకి ఆల్టర్నేటివ్గా, బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. ఆ దాంట్లో నేను చెప్పిన 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి బిఫోర్ ఎలక్షన్స్, ఒకటి ఆఫ్టర్ ఎలక్షన్స్. రెండోది బిఫోర్ ఎలక్షన్ కూడా 2 మార్గాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి అలయన్స్ పెట్టుకునేది ఉండొచ్చు, అలయన్స్ పెట్టుకోకపోయినా జాతీయ స్థాయిలో సపోర్ట్ చేస్తారు. ఆ రాష్ట్ర ప్రత్యేకమైన పరిస్థితి బట్టి అల్టిమేట్గా దెర్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంపల్షన్. రెండోది దెర్ ఈజ్ ఎ సెక్యులర్ కంపల్షన్. సెక్యులర్గా అన్ని పార్టీలు ప్రాబ్లం లేదు, ఓన్లీ బీజేపీ ఇప్పుడు కూడా చూస్తున్నారు. త్రిబుల్ తలాక్ ఎందుకు? త్రిబుల్ తలాక్లో మీరు ఇది చేస్తారా? మాస్కి వన్స్ త్రిబుల్ తలాక్ చెల్లదన్నప్పుడు నార్మల్ ఐపీసీ హ్యాస్ టు ఫాలో. అందరికీ ఒకటే చట్టం. అట్ట కాకుండా ఎవరైనా త్రిబుల్ తలాక్ చెల్లదని చెప్పిన తర్వాత వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇట్ ఈజ్ ఎ హెరాస్మెంట్. ఈ దేశంలో ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఒకటే చట్టం. ఇది చల్లదు బికాస్ వాళ్ళకు ఉండే రిలీజియన్గా ఉండేదని చల్లదన్నారు. ఓకే, అదైనాక అందరికీ యూనిఫామ్ చట్టం ఉండాలి తప్ప ప్రత్యేకంగా ఇష్ట ప్రకారం హెరాస్ చేయడానికి వీల్లేదు. ఆ విషయం మేము చెప్పాం. నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఈ విషయం ఎన్డీఏతో ఉన్నప్పుడే చెప్పాను నేను. మీరు చేయడానికి వీలు లేదు, మేము అపోజ్ చేస్తాం, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అని ఆ రోజు చెప్పాను నేను. కాబట్టి దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటే ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఈ దేశంలో ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే స్వాతంత్రం కోసం పోరాడి మనకు ప్రసాదించిన వ్యక్తుల యొక్క స్ఫూర్తిని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. అదర్వైజ్ నువ్వు నేను ఏం మాట్లాడలేం. రేపెత్త పోయి నిన్ను జైల్లో పెడతారు, నన్ను జైల్లో పెడతారు, ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. సార్ చివరి ప్రశ్న సార్ చివరి ప్రశ్న సార్. నేను అందరు నేనేమంటానంటే దెర్ ఆర్ పార్టీస్ బీజేపీకి వ్యతిరేకించి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని ఇప్పుడు చెప్పాను నేను.
ఉన్నారు. అది అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నాయి. దేశ స్థాయిలో ఏమంటున్నారు, మేము ఆలోచిస్తామన్నారు. ఏమంటున్నారు, బీజేపీకి వ్యతిరేకం అంటున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆల్ దిస్ ఇష్యూస్ విల్ బి సార్టెడ్ అవుట్. ఎవరు ఇది తప్పే ఉంది. వాళ్ళు వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలిసే పోటీ చేయొచ్చు కదా. నువ్వు నేను వద్దన్నావా? మనం పోటీ చేసాం కలిసి. అక్కడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసాం. 30 ఏళ్ళు అక్కడ పార్టీ ఉంది, 35 ఏళ్ళు ఉంది. మేము కలిసి పోటీ చేసాం. అక్కడ ఇదే అయింది. ఇక్కడ వాళ్ళు కలిసి పోటీ చేసేందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇద్దరు కలిసే పోటీ చేసి అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన కూడా ఒత్తిడి పెడుతున్నారంట కలవమని. ఆ మాట ఆయన చెప్పాడు. మీరు చూశారు కదా, మనం అన్నాడు. నా మీద కూడా ఇది చేశారు, టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎక్కడ రాజకీయం, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? డైరెక్ట్గా రావచ్చు, పార్టీ పెట్టచ్చు, మీరు కూడా వాళ్ళతో కలవచ్చు, మీరు కూడా సీట్లు తీసుకోవచ్చు, పోరాడచ్చు. అంటే ఈ రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి ఉంది. ఫస్ట్ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక క్వశ్చన్, మీరంతా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే ప్రెస్ మీరంతా, నేను ఆ రోజు పోరాడాను, రాష్ట్రానికి అన్యాయం చేస్తాను పోరాడాను. 8 days ఇండెఫినెట్ ఫాస్ట్ చేశాను అని అడిగాడు తాపర్, కరణ్ తాపర్. మీరు ఎప్పుడు మరో పొట్టు శ్రీరాములు అవుతుందని అడిగాడు. నేను 7th day ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు మీరు మరి మాట్లాడుతున్నారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై స్టే, మాకు ఇంజస్టిస్ జరిగిందని చెప్పాను. అంత హ్యూమిలియేట్ చేసి యూ కెన్ గో బ్యాక్ దట్ రికార్డ్. అప్పట్లో నేను 8 white papers పబ్లిసైజ్ చేశాను. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏమన్నాను, ఒకవేళ కావాలంటే మీరు విభజన చేయండి, కానీ ఈ ప్రాంతానికి న్యాయం చేయండి. విభజన చేయకపోతే వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళని కన్విన్స్ చేయండి మీరు అని చెప్పాను. కడాన విభజన జరిగింది. ఏంటి ఆదాయం? 54% ఆదాయం తెలంగాణకు. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎంత పాపులేషన్? -42. అది ఎవరు డెవలప్ చేశారు? ఒకప్పుడు నేనే ఫౌండేషన్ ఇచ్చాను. మళ్ళా నాకు ఆ శక్తి ఉంది, నేను భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇప్పటికే మీరు చూశారు, దేశంలో అభివృద్ధిలో వీఆర్ నెంబర్ 1. 650 మనకు మెడల్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి. ఇంకా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసేటట్టు కొంచెం కష్టం అవుతుంది. ఆ కష్టాన్ని పడుతూ మనం ముందుకు పోతా ఉంటే, ఈరోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయరు, మీరు డెవలప్ చేయండి. దట్ వాజ్ మై బ్రెయిన్ చైల్డ్ అని చెప్పాను. తెలంగాణలో హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి అది ప్రజలకు చెందుతుంది, మీరు డెవలప్ చేయండి, పోటీ పడి చేయండి, వదలేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కాకూడదనే విధంగా మీరు మాట్లాడడం, అడ్డం పడడం, వీళ్ళందరూ పోయి వాళ్ళతో కలవడం ఎంత దుర్మార్గం ఇది? ఎందుకు పోలవరం అడ్డం పడ్డారు? ఎందుకు మీరు దీనికి అడ్డం పడతారు? ఏదైతే మన స్పెషల్ స్టేటస్, ఇప్పుడు ఈయనేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్తో కలిసి నేను స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారు. టీఆర్ఎస్ మీరు ప్లస్ మోడీ ఒకటే కదా, తెచ్చేయండి. ఎందుకు అనౌన్స్ చేయించరు? ఇచ్చే డబ్బులు ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పండి. మనకు 7 జిల్లాలకి బ్యాక్వర్డ్ ఏరియాస్ నిధులు ఇవ్వాలి, ఇచ్చారు, మన అకౌంట్కి వచ్చింది, బ్యాక్కి వెళ్ళింది. అదే తెలంగాణకి ఇచ్చారు, నేను దాన్ని అబ్జెక్ట్ చేయాలి, వెల్కమ్ చేశాను. ఎందుకు మాకు ఇవ్వరు? మీరు సమాధానం చెప్పండి. ఈరోజు మనం పోలవరం చేశాం, 3700 కోట్లు రావాలి, కష్టాల్లో ఉన్నాం, ఎందుకు ఇవ్వరు? ఎందుకు డిపిఆర్ ఫైనలైజ్ చేయరు? మీరు ఎందుకు మాట్లాడరు? ఒక్కరోజు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? ఎందుకు మాట్లాడలేదు? మొన్న కూడా జయప్రకాష్ నారాయణ చెప్పాడు 75,000 కోట్లు రావాలని. ఆ 75,000 కోట్లు వచ్చిన మనకి సమస్యలు ఉండేటివా? అంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో చెప్పారు 75,000 కోట్లు రావాలన్నారు. ఈ 2 రిపోర్టులను ఆధారంగా చేసుకొని డబ్బులు ఇచ్చి పోలవరం అడిషనల్గా ఇవ్వాలని అందరూ చెప్పారు. ఇచ్చుంటే మనకి ఇబ్బందులు రావు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఒకప్పుడు తెలంగాణ మనకు సపోర్ట్ చేసి ఎందుకు అపోజ్ చేశారు మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు? ఇప్పుడేమంటున్నాడు, మేమిద్దరం కలిసి తీసుకొస్తా ఉంటున్నాడు. ఆయన సహకారంతో నేను తీసుకొస్తాను, తీసుకురండి. ఆయన వచ్చి చెప్తే ఇక్కడ మాకు అభిమానం ఉంటే చేయండి. నేను అందుకే చాలా స్పష్టంగా ఉన్నా, మనం ఇక్కడ కష్టపడి పని చేసుకుంటే అడ్డంకులు సృష్టించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు, కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని. ఈ కేంద్రం పోతే తప్ప, నరేంద్ర మోడీ పోతే తప్ప మనకు న్యాయం జరగదు. మన రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఇది తీరాలి. ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు కూడా పోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయం చెప్తాను. ఏదండి?
మీరు అది ఏంటి మీరు అది ఇమ్మన్నాను తిరుపతిలో కూడా ఒకసారి తీసుకొని అది ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది. మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఫౌండేషన్ వేసి నేను చెప్పామని కూడా రేపు వెళ్ళండి ఒకసారి మహాట్ ఫైనలైజ్ చేస్తామని మీరు వర్కౌట్ చేయండి. 50 మందికే పెండింగ్ ఉన్నది ఒకసారి వర్కౌట్ చేయండి. 54 ఉంటే 54 వర్కౌట్ చేసి ఒకసారి ఇచ్చారు సరిపోతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అనండి.